హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీలో చితికిపోతున్న కింది స్థాయి ఉద్యోగులండి. సో, చాలా దారుణం. ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినైతే ఒక లైక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. పూట గడవడమే కష్టంగా ఉంటుంది. సో, జీతాలు ఎప్పుడొస్తాయమ్మా అని అయితే ఒక అంగన్వాడీ అయితే అడుగుతోందండి. సో, సంఘ నాయకురాలితో అంగన్వాడీ కార్యకర్త వేదన. వైరల్ అయిన ఆడియో కాల్ అండి. సో, ఎప్పుడమ్మా మనకు జీతాలు వస్తాయి? పూట గడవడమే కష్టంగా ఉంది. మా ఆయనకు ఆరోగ్యం బాగోలేదు. ఇంట్లో తినడానికి ఏమీ లేవు. సమ్మె కాలానికి జీతమే ఇవ్వలేదు. మార్చి నెల అనేది ఇంకా జీతం రాలేదు. సో, నా జీతమే మా కుటుంబానికి ఆధారం. చాలా కష్టాలు పడుతూ ఉన్నాం. ఇది ఓ అంగన్వాడీ కార్యకర్త ఫోన్‌లో విలపించిన తీరండి. సో, ఎక్కడ అంటే అనంతపురం జిల్లా సింగనమల ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధి కిందికి వచ్చే బుక్కరాయ సముద్రానికి చెందిన కార్యకర్త అండి ఆవిడ. సో, అంగన్వాడీల సంఘ నాయకురాలితో ఫోన్లో మాట్లాడిన సంభాషణ ఇప్పుడు ఈ అంగన్వాడీల వాట్సాప్ గ్రూప్లలో అయితే వైరల్ అవుతుంది. సో, ఆ ఫోన్ కాల్‌లో ఆమె తన బాధను చెప్పుకొస్తున్న తీరును వినే వాళ్ళకే కాదండి, వినేవారందరికీ కూడా కంటతడి పెట్టిస్తోంది. సో, ఈ విధంగా వైకాపా ప్రభుత్వం నిరంకుశ చర్యలకు అద్దం పడుతోంది అనైతే అంటున్నారు. సో, అంగన్వాడీ సిబ్బంది ఇటీవల 2 రోజుల పాటుగా అయితే 42 రోజుల పాటుగా సమ్మె చేసినా కనికరించని ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని నీరుగార్చడానికి అనేక హామీలు ఇచ్చి చివరకు మాట తప్పిందనైతే అంటున్నారు. సో, నెలవారీ వేతనం ఇవ్వకుండా సతాయిస్తోంది అని కూడా అంటున్నారు. ఈ ఫోన్ కాల్‌లో ఆ కార్యకర్త అవే విషయాలు చెబుతూ జీతాలు ఎప్పుడొస్తాయి? పైవారిని అడిగి కనుక్కోండి అమ్మా. సో, ఇంటి బాడిగకు కరెంటు బిల్లు కట్టడానికి కూడా డబ్బులు లేదు. సమ్మె జీతాలు ఇస్తున్నట్లు మార్చి 12న జీవో వచ్చింది కానీ ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తాం అంటూ నాన్చుతున్నారు. ఇప్పటికీ నెల దాటింది. జీతమే రాలేదమ్మా అనైతే అన్నదండి. సో, టీఏలు, డీఏలు, ఈవెంట్లు, కూరగాయల డబ్బులు, గ్యాస్ బిల్లులు ఏది కూడా పడడం లేదు. అన్నీ మా చేతి నుంచి పెట్టుకుంటున్నాం ఇప్పటివరకు. సో, ఇంట్లోనే మాకు తినడానికి ఇబ్బందిగా ఉంది. సో, ఇక అంగన్వాడీ కేంద్రానికి ఖర్చు పెట్టాలి అంటే ఎట్లాగమ్మా? సో, మీకు మొక్కుతానమ్మా, మా మన బాధను పైకి చెప్పండి అంటూ ఈ విధంగా అయితే ఆవిడ ఆవేదనను ఒక్కసారిగా చెప్పుకొచ్చిందండి. సో, ఈ విధంగా అయితే ఫోన్ కాల్ ఆవిడ మాట్లాడిన మాటలు గానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా బాధాకరంగా అయితే ఉన్నాయండి వినడానికి. సో, ఒక్కసారిగా ఈ ఆడియో కాల్ అనేది కూడా అంగన్వాడీ గ్రూప్‌లలో వాట్సాప్ గ్రూప్‌లలో అయితే వైరల్ అయింది.